మున్సిపల్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో వివిధ కాలేజీలకు చెందిన 95 మంది విద్యార్థులు ఎన్ఎస్యుఐలో చేరారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి ఎన్ఎస్యుఐలో చేరిన విద్యార్థులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రస్తుత ఉన్నత స్థాయి నాయకులందరూ మొదటిగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐలో చేరి కాంగ్రెస్లో మంచి స్థానానికి వెళ్లారని అన్నారు. ఎన్ఎస్యుఐ ద్వారా అన్ని కాలేజీల్లో కమిటీలు వేసి బలోపేతం చేయాలని సూచించారు. ఈ నెల 27న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారని, ఆమెను ఘనంగా స్వాగతం పలకటానికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సీతంపేట పార్కులో ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ చేసి తర్వాత గుర్రపు బగ్గీపై భారీ ఊరేగింపుతో కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమానికి తీసుకువెళ్తామని అన్నారు. జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ముప్పిడి గోవింద్ ఉరఫ్ చెర్రి, రూరల్ అధ్యక్షుడిగా సమర్థకుర్తి నాగదుర్గారావు, రాజానగరం ప్రెసిడెంట్గా వి సత్యసాయిరాములను నియమించారు. మన తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు 100 మంది స్టూడెంట్స్, వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈవేళ ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ విభాగంలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వచ్చిన వారిలో జిల్లా ప్రెసిడెంట్గా ముప్పిడి గోవింద్ చెర్రి, అతన్ని మరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే జిల్లా సెక్రటరీగా జి సునీల్ గారిని ఆయన నియమించడం జరిగింది. అలాగే సిటీ ప్రెసిడెంట్గా విజయ్ గారిని, ఆయన సిటీ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా విజయ్ గారిని నియమించడం జరిగింది. అలాగే రూరల్ ప్రెసిడెంట్గా నాగా గారిని, రూరల్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా నాగా గారిని నియమించడం జరిగింది. అలాగే రాజానగరం ప్రెసిడెంట్గా సచ్చి సాయిరామ్ గారిని రాజానగరం ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. అలాగే జ్యోతి గారు, వీరందరినీ కూడా మరి ఎన్ఎస్యుఐ వివిధ విభాగాల్లో మరి నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ విభాగం తరఫు నుంచి వీరందరికీ కూడా 27వ తారీఖున మన వైఎస్ షర్మిలా గారు రాజమండ్రి వస్తున్నారు. అదే రోజు వీళ్ళందరికీ కూడా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.